ఎడిటింగ్ గురించి చెప్పాలంటే ప్రదీప్ ఈ సినిమాలో అర్జున్ చక్రవర్తి లైఫ్లో ఉన్న డిఫరెంట్ ఫేసెస్ని డిఫరెంట్ ఎడిటింగ్ ప్యాటర్న్తో ఎడిట్ చేశాడు. అవి కూడా ఎడిట్ని ఎటువంటి జర్క్స్ లేకుండా సీమ్లెస్గా ఎడిట్ ఉంటుంది, ఒక న్యాచురల్ వేలో ఎడిట్ ఉంటుంది. కంప్లీట్గా సింగిల్ షాట్స్ వాటిని ప్రిజర్వ్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్ కాంటెంట్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి ఫిల్మ్ అంతా ఒక ఎమోషనల్ జర్నీగా, ఒక ఎడిటింగ్లా కాకుండా ఎమోషనల్ ఒక ఎమోషనల్ ప్యాకేజ్ లాగా ఫిల్మ్ డిజైన్ చేశాడు. సో డైరెక్టర్కి షూట్ అయిపోయి వచ్చిన తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఎడిటర్కి ఆ షూట్ అయ్యి ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత విజువల్గా నేను చూడాలి. ఇట్లా ఈ జర్నీలో వెళ్తూ ఉండగా సో లెంగ్తీగా వచ్చేస్తుంటే దాన్ని ట్రిమ్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక ఎడిటింగ్ తీసుకొచ్చేసరికి వెరీ మచ్ హ్యాపీ. సో ఎస్పెషలీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎమోషన్ డ్రామాకి చాలా ఎక్కువ కట్స్ ఉంటాయి. దాన్ని ఒక ప్రాపర్గా టైం లైన్లో ఫిక్స్ చేయడం కానీ, ఆ జంప్ రాకుండా విజువల్గా జంప్ రాకుండా చూడడం కానీ అనేది హి డిడ్ ఏ వెరీ వండర్ఫుల్ జాబ్. కబడ్డీ మ్యాచెస్ ఎడిటింగ్ చూస్తుంటే మనం లైవ్లో మ్యాచ్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాం అలానే కనిపిస్తుంది. ఒక నేషనల్ మీట్ అయినప్పుడు కానీ, ఇంటర్నేషనల్ మీట్ అయినప్పుడు కానీ, లేకుంటే డిస్టిక్ లెవెల్ ఆడినప్పుడు కానీ మనం రియల్గా చూస్తే ఎలా ఉంటుందో గేమ్ అలానే ప్రాపర్ ఎడిటింగ్ చేశాడు. ఎమోషనల్గా ఎటువంటి ఫీల్ మిస్ అవ్వకుండా సింగిల్ టేక్స్ అలానే ప్రెజర్వ్ చేసి ఎంత బ్యూటిఫుల్గా ఎడిట్ చేశాడంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎడిట్ చేశారని చెప్పొచ్చు.